అనేకమైన వేదనతో, బాధలతో, దుఃఖముతో, సమస్యలతో, ఎందుకో పనికిరాను నేను అంటున్న పరిస్థితుల్లో నేను నీకు తోడై ఉంటూ నిన్ను ప్రేమిస్తూ నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తానంటున్నాడు. కాబట్టి నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే గనక దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టము కలిగి ఉన్నాడమ్మా. నీపై దృష్టి నిలపడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. నీవు ఇష్టము కలిగి నీవు ఆయన వాక్కును హృదయానికి చేర్చుకుంటే గనక నీలోకి రావడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన సొంతమైపోవాలని నీవు ప్రార్థించినట్లయితే గనక ఆయన సొంతైన బిడ్డగా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయనలో మిళితమైపోవాలి అని అనుకుంటే గనక ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. సమస్తమును సాధ్యపరచగలిగే జీవము కలిగిన దేవుణ్ణి మనము ప్రార్థిస్తున్నామమ్మా. ఎవ్వరూ కూడా ఈయన ఏం చేస్తాడో అనుకోవద్దు. నేను ఒట్టిగా వచ్చి వెళ్ళిపోతున్నా, నాకేమి కలుగుతుందని అనుకోవద్దు. ఇంతవరకు నువ్వు క్షేమముగా ఉన్నావంటే కేవలం ఆయన కృపలో నువ్వు ఉన్నావు. ఆయన జ్ఞాపకం చేసుకుని